హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను కాకరకాయ ఉల్లి కారం చేయబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని పీల్ చేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఇలా పట్టించుకోవటం వల్ల ముక్కల్లో ఉన్న చేదంతా పోతుంది. ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ కారం పేస్ట్ రెడీ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా ఉల్లిపాయ కారం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా పసుపు కారం పట్టించుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకుందాము. ఇలా అన్ని ముక్కలు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. చూసారు కదా, కాకరకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ కాకరకాయలు తీసి మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేగాక ముందుగా చేసుకున్న ఉల్లిపాయ కారం పేస్ట్ దీనిలో వేసుకుందాం. పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీనిలో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము ఈ పేస్ట్ని. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా కాకరకాయలు, అవి కూడా దీనిలో వేసుకొని మొత్తం కలుపుకుందాము. ఈ కాకరకాయలకి ఈ పేస్ట్ పట్టేటట్టుగా బాగా తిప్పుకుందాము. ఇలా కలుపుకొని కాకరకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ సిమ్లో బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, 2 మినిట్స్కే కూర పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఈ కాకరకాయ ఉల్లిపాయ కారం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్ గా మనకి కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.